రాధా ఏమైందమ్మా? పలకడం దెబ్బతిందా? దెబ్బ మాట ఉంచండి, ముందు కడుపులో ఉన్న బిడ్డకి ఏమైందో డాక్టర్ దగ్గర చూపించండి బాబు. ఇలా కూర్చో అమ్మా. నువ్వేం భయపడకుండా వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. మిస్టర్ ఆనంద్ సార్, రేపు మీరు వస్తే ఎక్స్రే రిజల్ట్స్ చూసి చెప్తాను. థ్యాంక్ యూ సార్. వస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పడినందువలన దెబ్బేమీ తగలేదు, కానీ కానీ ఏదో సందేహిస్తున్నారు. మీ భార్య గర్భంలో పెరుగుతున్నది బిడ్డ కాదు, ఇట్స్ ట్యూమర్. ట్యూమర్ ట్యూమర్ ట్యూమర్. ఈ విషయం డాక్టర్ ఎలా చెప్పాలి? చెప్తే తన ప్రాణాలతో ఉండదు డాక్టర్. తొందరపడి చెప్పకండి, సమయం చూసి చెప్దాం. ఇది నేను ఏం చేయలేమా డాక్టర్? చూడు ఆనంద్, ఇంతవరకు ముఖ్యంగా ఈ టైప్ ఆఫ్ ట్యూమర్స్ నయమైన కేసులు చాలా తక్కువ. అయినా శక్తివంచన లేకుండా మన ప్రయత్నం మనం చేద్దాం. వస్తాను డాక్టర్. ఏమండి? ఏమిటి రాధా? అబ్బాయి గారు ఇంత సీరియస్ గా ఆలోచిస్తున్నారంటే ఖచ్చితంగా పుట్టపోయే బాబు గురించేనమాట. కరెక్టేనా? అవును రాధా, దాని గురించి ఆలోచిస్తున్నాను. ఆలోచించడం వల్ల జరిగేది ఏమీ లేదు. ఖచ్చితంగా 9 నెలలు వెయిట్ చేసి తీరాల్సిందే. ఈలోగా నేను ఒక మంచి పని చెప్తాను, చేయండి. ఇంట్లో ఒక చీటి తీయండి. ఈ చీటీలో ఏముంది? అబ్బా తీయండి. సరే. ఇటువంటి సురేష్, ఇదే మన పుట్టపోయే అబ్బాయి పేరు. మగబిడ్డే పుట్టాలని ఎందుకు అనుకుంటున్నానో తెలుసా? చిన్నప్పుడు మిమ్మల్ని చూడలేదు కనుక వీడిని చూసేనే ఆశ తీర్చుకుందామని. అయితే మీరు అడగచ్చు, చిన్నప్పుడు నన్ను చూడలేదు కాబట్టి ఆడపిల్ల పుడితే బాగుంటుందని. మీ కోరిక నెక్స్ట్ ట్రిప్లో తీరుస్తాను. నాకు మాత్రం మొట్టమొదట బిడ్డ మగబిడ్డే కావాలి. హలో మిస్టర్ ఆనంద్, ఏ గుడ్ న్యూస్ ఫర్ యూ. వాట్స్ సార్? మీ మిస్సెస్ కేసు లాగే హైదరాబాదులో ఒక ఆమెకు గర్భంలో ట్యూమర్ పెరిగితే అక్కడ ఒక డాక్టర్ ఆపరేషన్ చేశారు. అది విజయవంతమైంది. ఆమె కులాసాగా ఉంది. నిజమా డాక్టర్? అవును. అమెరికాలో ముఖ్యంగా ఈ విధమైన ట్యూమర్ మీద రీసెర్చ్ చేసి ఇండియాకు వచ్చిన ఒక డాక్టర్ ఈ ఆపరేషన్ చేశారు. ఆ డాక్టర్ నాకు బాగా తెలుసు. నేను ఒక లెటర్ ఇస్తాను. మీ భార్యను తీసుకుని మీరు హైదరాబాద్ వెళ్ళండి. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ అండ్ గుడ్ న్యూస్. రేపే బయలుదేరి వెళ్తాం. అలాగే. ఏం రాశారు డాక్టర్ అంకుల్? తల్లిగా పోయే నన్ను పసిపిల్లలా చూసుకోమని రాశారా? మా ఆయనతో కూడా అంకుల్ అలాగే చెప్పుంటారు. ఎందుకంటే మా వారు నేను నెల తప్పినప్పటి నుంచి నన్ను నెల పిల్లగానే చూసుకుంటున్నారు. బరువు ఉంటానని ఎత్తుకోవడం మాత్రం చేయట్లేదు. మీ ఆయన మీతో ఇప్పుడు వచ్చారా? ఇప్పుడేంటండి, ఎప్పుడు నా వెంటే ఉంటారు. నా మాంగళ్య బలం చాలా గొప్పదండోయ్. ఒక్క క్షణం కూడా నన్ను వదిలిపెట్టి ఉండలేరు. మీ వారితో నేను మాట్లాడాలి, మీరు వెళ్ళి ఆయన పంపించండి. అలాగే. డాక్టర్ గారు ఏమన్నారు? మిమ్మల్ని లోపలికి రమ్మన్నారు. నువ్వు కూర్చో.
గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఆగండి. ఒకప్పుడు ఇలా మౌనంగా వెళ్ళిపోయి ఒక కన్నెపిల్ల జీవితానికి తీరని అన్యాయం చేశారు. మళ్ళీ ఇలా మౌనంగా వెళ్ళిపోతే మీరు కట్టుకున్న మనిషి బ్రతుకు కూడా అన్యాయం అయిపోతుంది. వెళ్ళిపోతారా? అదృష్టవంతురాలు, ఎంతో ప్రేమించే భర్త దొరికాడు. మీరు ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వచ్చారు, అందులోనూ నా గురువు లాంటి డాక్టర్ రికమెండేషన్తో వచ్చారు కనుక పేషెంట్ని నా సొంత మనిషిలా చూసుకుంటాను. థ్యాంక్స్. సిట్ డౌన్ ప్లీజ్. మంచితనము మంచి రూపము రెండూ కలిసి ఉన్న అమ్మాయి పాపం. ఎవరో చేసిన పాపానికి ఆమెను శిక్షిస్తున్నాడు దేవుడు. ఐఎమ్ సారీ డాక్టర్గా నేను ఇలా మాట్లాడకూడదు, కానీ మనిషిగా నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఎక్స్రేలన్నీ పరీక్షించాను. ఆమెకు ఆపరేషన్ చేయక తప్పదు. చెయ్యాలంటే ఆమెకు జబ్బు గురించి చెప్పక తప్పదు. డాక్టర్, నాకు తెలుసు మీ ఆందోళన ఏమిటో. నిజం తెలిస్తే ఆమె ఏమవుతుందో అనేగా మీ భయం. ఎస్ డాక్టర్. మనిషిని ఎంత తలకిందులు చేసేవైనా కొన్ని సమయాల్లో కొన్ని నిజాల్ని చెప్పక తప్పదు. ఇక మీరేం చెప్పద్దు. ఆమెను ఇక్కడ అడ్మిట్ చేస్తే సమయం చూసి ఆమె అప్సెట్ కాకుండా నేనే చెప్తాను. వీరి భార్యని స్పెషల్ వార్డులో అడ్మిట్ చేయండి. ఎస్ డాక్టర్. థ్యాంక్స్ అలాట్. పోనీ నెలలు నిండితే పర్వాలేదు, ఇంకా పురుడు రావడానికి 5 నెలల టైం ఉంది. ఇప్పుడే ఇక్కడ తీసుకొచ్చి చేర్చడం ఎందుకండి? అది కాదు రాధ, పురుడు వచ్చేవారు నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ వారం రోజులు ఉంటే డాక్టర్ రోజు ఎగ్జామిన్ చేస్తారు, మెడిసిన్స్ ఇస్తారు, అది తీసుకుని మనం వెళ్ళిపోవచ్చు. దట్స్ ఆల్. ఓహో, నేను ఇక్కడ చేరడం మంచిదని మీరు అభిప్రాయపడ్డారా లేక డాక్టర్ అమ్మ అభిప్రాయపడిందా? ఏ అలా అడుగుతున్నావు? డాక్టర్ అమ్మ అభిప్రాయం అదే అయితే తప్పకుండా ఒప్పుకొని తీరాల్సిందే. అవునండి, డాక్టర్ గారు వయసుకు చిన్నదానిలా కనిపించినా చాలా తెలివిగలదనుకుంటాను. ఏమిటండి, నాకేవో కాంప్లిమెంట్స్ కాంటాక్ట్ సర్టిఫికేట్స్ ఇస్తున్నట్టున్నారు. అవన్నీ ఇస్తే మీరు వేసే ఇంజెక్షన్ కాస్త మెల్లిగా నొప్పి లేకుండా వేస్తారని. అయితే దాన్ని కాంప్లిమెంట్స్ అనకూడదు, కాకా అనాలి. చూడండి, పిల్లాడన్నాక పుట్టిన వాడైనా పుట్టపోయేవాడైనా అల్లరి చేసి తీరుతాడు కదండి. అలాగే నా కడుపులో ఉన్న వాడికి ఏమి తోచగా బోర్ కొట్టి కాళ్ళు చేతులు కాస్త అలా కదిపాడు అనుకోండి, అప్పుడు నొప్పి రావడం సహజం కదండి. అంత మాత్రం నేను కంగారు పడి కింద మీద అయిపోతే ఎలా చెప్పండి? అంత కంగారు పడుతున్నారంటే మీ మీద ఎంతో ప్రేమ ఉందన్నమాట. సర్లేండి, కట్టుకున్న వాడికి పెళ్ళ మీద కాకపోతే ఇంకెవరి మీద ఉంటుంది? ఒకవేళ ఉన్నా కట్టుకుంది ఊరుకుంటుందా? అది సరే కానండి, మీరు పెళ్లి చేసుకోవడానికి కారణం ఏమిటి? కారణమా? మీరే. నేనా? మీలాంటి పేషెంట్ల కారణంగా తీరిక దొరక్క. అంతేనా? లేకపోతే మీరు కూడా ఎవరినైనా ప్రేమించి... రాధా, నేను అలా బజార్కి వెళ్ళి బ్రెడ్ బటర్ తీసుకొస్తాను. సారీ డాక్టర్, మీరు కాస్త ఓపిక పట్టాలి, కొంచెం ఎక్కువ మాట. నా మాట అలా ఉంచండి. మీరు ఏదైనా మంచి హోటల్కి వెళ్ళి కడుపు నిండా భోంచేయండి. అసలు మీరు భోంచేసి 2 రోజులైంది. అలాగే. డాక్టర్ గారు, నేను ఎక్కువ రోజులు ఇక్కడ ఉండాలంటే ముందుగా నాకు చెప్పండి. ఎందుకంటే మా వారిని పంపించేసి నన్ను చూసుకోవడానికి మా అమ్మగారిని పిలిపిస్తాను. ఏ, ఆయన మీ విషయం చూసుకోరా? నా విషయం చూస్తూ కూర్చుంటే మీ విషయం చూడడానికి కుదరదానికి. నా విషయమా? అదేనండి, ఆయన అక్కడ ఉద్యోగం చేయకుండా ఇక్కడే కూర్చున్నారనుకోండి, తర్వాత మీ విషయం చూడడానికి డబ్బులు రావు. భలేవరే. సరే, వస్తాను. డాక్టర్ గారు, ఇక్కడే ఉండండి, నాకేం తోచడం లేదు. కాసేపు కబుర్లు చెప్పుకుందాం. అది కాదండి, నేను రౌండ్స్కి వెళ్ళాలి. ఫినిష్ చేసుకున్న తర్వాత వస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.